మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లతో మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పండగ తీసుకొచ్చింది. మన విజయ్ దేవరకొండ సినిమాకి దాదాపు 7 సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. మన 2 స్టేట్స్ దగ్గర నుంచి USA వరకు ఓవరాల్ గా కింగ్డమ్ సినిమాకి ఆల్మోస్ట్ 80% ఆక్యుపెన్సీ అయితే నమోదైంది. 4వ రోజు ఇంకా 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి వర్కింగ్ డే అయినప్పటికీ కూడా 75% ఆక్యుపెన్సీ నమోదు అవ్వడం అంటే మామూలు విషయం కాదు. సినీ వర్గాల అంచనా ప్రకారం కింగ్డమ్ సినిమాకి 4వ రోజు ఓవరాల్ గా 8 కోట్ల షేర్ అయితే వచ్చింది. కేవలం 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి 38 కోట్ల షేర్ అయితే వచ్చింది. 3 రోజుల వరకు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ లో ఒకసారి పరిశీలిస్తే నైజాంలో 10 కోట్లు, సీడెడ్ ఏరియాలో 3.26, ఉత్తరాంధ్రలో 2.32, ఈస్ట్ గోదావరి 1.36, వెస్ట్ గోదావరి 92 లక్షలు, గుంటూరు ఏరియాలో 1.42, కృష్ణా జిల్లాలో 1.16, నెల్లూరు ఏరియాలో 73 లక్షలు. మన 2 స్టేట్స్ లో 3 రోజుల్లోనే 22 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర కేవలం 3 రోజుల్లో 32 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఇంకా 4వ రోజు సినిమాకి బాక్సాఫీస్ దగ్గర 7 కోట్లకు పైగా షేర్ రావడంతో 4 రోజుల్లో 37 కోట్లకు పైగా షేర్ ని ఈ సినిమా సాధించేసింది. 5వ రోజు సోమవారం ఈ సినిమాకి వర్కింగ్ డే అయినప్పటికీ కూడా సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా కేవలం 5 రోజుల్లో 40 కోట్ల షేర్ ని దాటబోతోంది. కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే 52 కోట్ల షేర్ ని సాధించాలి. లాంగ్ రన్ లో ఈ సినిమాకి మరో 12 కోట్ల షేర్ వస్తే సూపర్ హిట్ అయిపోతుంది. ఆగస్టు 15 వరకు కూడా ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా లేకపోవడంతో ఈ సినిమాకి లాంగ్ రన్ లో దిమ్మ తిరిగే ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. లాంగ్ రన్ లో కింగ్డమ్ సినిమాకి ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.